చెన్నూరు మండలంలో రాయిపేట గ్రామంలో గత 3 నెలలుగా తాగునీరు లేక జనాల గొంతు ఎండిపోతుంటే సంబంధిత అధికారులు నిద్రావస్థలోనే ఉంటున్నారు. వచ్చి రాని మిషన్ భగీరథ నీరు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సంబంధిత అధికారులు కనీసం కన్నెత్తి చూడడం లేదు. గత 3 నెలల క్రితం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ త్రాగునీటి కష్టాలను గురించి తెలుసుకుని గ్రామాన్ని సందర్శించి అధికారులను హెచ్చరించినప్పటికీ వారిలో ఎలాంటి చలనం లేకపోగా గ్రామ ప్రత్యేక అధికారి సైతం గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడకపోగా ప్రజలకు త్రాగునీటి వసతి కరువైందని ఓ పక్క ఎండాకాలం మండిపోతుంటే మరో పక్క వానాకాలం రావడంతో వ్యవసాయ పనులకు పోయి వచ్చేసరికి ఇంటికాడ నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు నిద్రవస్థను వీడి రాయపేట ప్రజలకు నీటిని కల్పించాలని, లేని పక్షంలో తీవ్ర ఆందోళనలు చేపడతామని గ్రామస్తులు అధికారులను హెచ్చరించారు. ఎటువంటిదిరా నాలుగైదు అడ్వాన్స్ తీసుకున్నది రైతు కానీ పడుతుంది అది చెన్నూరు మండలం నారాపురం గ్రామ పంచాయతీ మాది రాయపేట గ్రామం. 3 నెలల నీళ్లకు మోటారు కూలిపోయి సత్తానం, నీళ్ళ బొత్తలు లేక అల్లాడుతానము. ఏ నాయకుడు మమ్మల్ని పట్టించుకుంటలేడు. మేడంకి చెప్పిన కార్యదర్శి మేడం చెప్పినా మేడం కూడా పట్టించుకుంటలేదు. మా పరిస్థితి ఏంటి? ఎవరైనా ఒకరు మమ్మల్ని పట్టించుకొని మాకు నీళ్ళు ఆధారం కావాలి.